హే గాయ్స్, హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిప్కా నగేష్ వ్లాగ్స్. మీకు ఒక మంచి రెసిపీ అయితే నేను ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. అదే దొన్నె బిర్యానీ. యాక్చువల్గా ఇది మొన్న నేను షార్ట్ వీడియో ఒకటి పెట్టాను కదా, సో దానికి సంబంధించి లాంగ్ వీడియో అనమాట, ఫుల్ రెసిపీ. ఆ షార్ట్లో జస్ట్ నేను రెసిపీ ఏం పెట్టలేదు. సో ఇప్పుడైతే నేను రెసిపీ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి బెంగళూరు స్పెషల్ అనమాట, దొన్నె బిర్యానీ. యాక్చువల్గా ప్రతి రెస్టారెంట్లో ఇప్పుడు ఆ మెనూలో ఇది యాడ్ చేస్తున్నారు. ఇది స్పెషల్ ఏంటి అని అంటే కొన్ని కొన్ని ఐటమ్స్ అనమాట మనం యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్, అండ్ కొన్ని ఫుడ్ ఐటమ్స్ మనం యాడ్ చేస్తాము అంతే. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ముందుగా మనం చికెన్ని జస్ట్ క్లీన్ చేసి పెట్టుకున్నాం అంతే, దీనిలో ఏమి యాడ్ చేయలేదు. జస్ట్ పసుపు ఉప్పుతో చికెన్ అయితే మంచిగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన మసాలా స్పైసెస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. బిర్యానీకి కావాల్సిన మసాలా స్పైసెస్ అనమాట. ఆ మసాలా స్పైసెస్ ఏంటి అనేది నేను ఇక్కడ పక్కన ట్యాగ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. సో ఇవన్నమాట. సో వీటన్నిటిని లైట్గా జస్ట్ ఒక 2 minutes అట్లా రోస్ట్ చేసుకుంటే చాలు, మరీ ఎక్కువ అవసరం లేదు. నేను ఇక్కడ ట్యాగ్ చేశాను చూడండి, ఏమేమి ఐటమ్స్ అనేవి మసాలా స్పైసెస్ ఏమేమి కావాలని. సో ఆ మసాలా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని అవి జస్ట్ ఇదిగోండి ఒక 2-3 minutes అట్లా లో ఫ్లేమ్లో మనం వాటిని హీట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి జాపత్రి, తెలియని వాళ్ళకి నేను ఇక్కడ ట్యాగ్ చేస్తాను, ఇది జాపత్రి. సో వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని వీటిని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అంటే మనం ఫస్ట్ ఈ మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే, స్పైసెస్ పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది రెసిపీ అనేది. ఇదిగోండి ఇట్లా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ మ్యారినేషన్ అనమాట. చికెన్ మ్యారినేషన్కి జస్ట్ దానిలో కొంచెం లెమన్, ఉప్పు, కారం, పసుపు అంతే, ఇంకేం యాడ్ చేయలేదు. సో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మంచిగా దీన్ని మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకొని ఒక 15 minutes పక్కన పెట్టేసుకోవాలి. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. దీనిలో మెంతాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, వీటిల్ని జస్ట్ ఆ వెట్ అంటే ఆ తడి ఉంటుంది కదా, అది పోయేంత వరకు జస్ట్ ఒక 4-5 minutes అట్లా సిమ్లో పెట్టేసి, లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని జస్ట్ అట్లా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు రెసిపీలోకి వచ్చేద్దాము. సో ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఒక ప్యానల్ పెట్టుకొని, లేదంటే ఒక విజిల్ పెట్టుకొని దానిలోకి ఒక 2-3 tablespoons ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి విజిల్లోకి. అండ్ ఆయిల్ తర్వాత మనకు తెలిసిన ఐటమ్స్ ఏనమాట, జస్ట్ ఏదైనా బిర్యానీ ఆకు, జాపత్రి, జాజికాయ, అనాస పువ్వు, అవి చాలు, ఇంకేం అవసరం లేదు. 2 లవంగాలు, ఒక యాలకులు వేసుకోండి ఉంటే. సో దానిలోకి ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇవన్నీ యాడ్ చేసుకోండి దానిలోకి. అవి కామనే కదా, మనం బిర్యానీలోకి ఏవైతే వేస్తామో అవే. సో నెక్స్ట్ అవి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ని ఇప్పుడు ఈ ఆయిల్లోకి మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనం పుదీనా పేస్టు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము, అండ్ మసాలా స్పైసెస్ పౌడరు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ చికెన్ను బాగా ఒక 15 minutes మ్యారినేషన్ అయిపోయిన తర్వాత ఆయిల్లో దీన్ని ప్రీహీట్ చేస్తున్నాం అనమాట. ఇదిగో చూడండి, దీనిలో ఉన్న వాటర్ అంతా వచ్చేసిన తర్వాత ఒక 15 minutes చికెన్ని కుక్ చేసుకున్న తర్వాత ఈ పుదీనా పేస్టు, ఇది దొన్నె బిర్యానీ పేస్ట్ అనమాట. యాక్చువల్గా దీన్ని మనం చికెన్లోకి మనం యాడ్ చేసేసుకోవాలి. ఆఫ్టర్ 15 minutes, ఒక 15 నిమిషాలు చికెన్ బాయిల్ అయిన తర్వాత ఈ పేస్ట్ అనేది చికెన్లోకి మనం యాడ్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఇప్పుడు మంచిగా మొత్తం కలుపుకోవాలన్నమాట వెజిల్లో. ఇదిగో చూడండి, ఒక 10 minutes తర్వాత ఇట్లా ఉంటుందన్నమాట. స్ట్రక్చర్ అయితే ఇలా ఉంటుంది. ఇదిగో చూడండి, ఒక 15 minutes తర్వాత అయితే ఆ పేస్ట్ అంతా ముక్కలకు పట్టేసి, ఇది ఒక కలర్ కూడా మంచి గ్రీనరీ కలర్లోకి అయితే వస్తుంది. అండ్ దెన్ చికెన్ స్ట్రక్చర్ అనేది ఇలా వస్తుందన్నమాట. మనం ఆ పేస్ట్ అనేది, పుదీనా పేస్ట్ అనేది మనం యాడ్ చేసిన తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ దొన్నె బిర్యానీకి ఇదేనండి, ఈ పేస్టే. అండ్ కొన్ని మసాలా స్పైసెస్ అనమాట. ఇదిగో చూడండి, ఇప్పుడు ఇలా ఉంది. ఇదిగోండి స్ట్రక్చర్ అయితే ఇలా వచ్చింది చూడండి. ఈ పేస్ట్ అంతా దానికి పట్టేలాగా మీడియం ఫ్లేమ్లో ఒక 15-20 minutes అయితే బాగా బాయిల్ చేసుకోండి.
ఇదిగోండి చికెన్ అయితే మంచిగా బాయిల్ అయిపోయింది. ఒక 15 to 20 మినిట్స్ అయితే బాయిల్ అయిపోయింది. తర్వాత దీనిలోకి నేను రైస్ అండ్ వాటర్ యాడ్ చేశాను. అది క్లిప్ మిస్ అయింది. ఎట్లా అంటే యాక్చువల్గా చిట్టి ముత్యాలు రైస్ అంటారు కదా, అవి యాడ్ చేస్తారనమాట దీనికి. నేనైతే నార్మల్ రైసే యాడ్ చేశాను. మీ దగ్గర కనుక ఉంటే బాస్మతి రైస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. బట్ దీని స్పెషల్ ఏంటి అని అంటే చిట్టి ముత్యాల రైసే యాడ్ చేస్తారనమాట మ్యాక్సిమం. సో 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే సరిపోతాయి అన్నమాట. గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ అయితే సరిపోతాయి. ఇదిగోండి నేనైతే యాడ్ చేసుకున్నాను. మీరు కూడా దాన్ని బట్టి 2 గ్లాసులు అనుకోండి. 2 గ్లాసులు అయితే ఒక 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే సరిపోయిద్ది అనమాట. 2 గ్లాసుల బియ్యానికి అయితే 3 గ్లాసుల వాటర్ అయితే సరిపోతుంది అనమాట. ఇదిగోండి రైస్ మొత్తం మనం ఎసరులోకి అంటే వాటర్లోకి మనం యాడ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇదిగోండి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలు, ఈ పేస్టు ఇదంతా మొత్తం మిక్స్ అయ్యేలాగా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇదిగో చూడండి. ఇప్పుడు మనకి ఈ చికెను అండ్ రైస్లో ఉన్న వాటర్ మొత్తం మనం ఇంకిపోయేంత వరకు మనం దీన్ని హై ఫ్లేమ్లోనే మనం ఉడికించుకోవాలి. ఇదిగోండి వాటర్ మొత్తం దానిలో నుంచి మొత్తం అయిపోయాయి అన్నమాట. సో ఇప్పుడు మనం పైన మూత పెట్టేసి ఏదన్నా పైన బరువు పెట్టుకోవాలి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే త్వరగా కుక్ అయిపోతుంది అనమాట. లోపల రైస్ చికెన్ మొత్తం కుక్ అయిపోతుంది. కరెక్ట్గా ఒక 15 మినిట్స్ తర్వాత ఇదిగోండి మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మంచిగా. ఇదిగో చూడండి చాలా సింపుల్. కాకపోతే మనం స్పైసెస్, మసాలా పేస్ట్ ఇవన్నీ మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది. ఎప్పుడైనా సండే కానీ లేదంటే ఏదైనా అకేషన్ పరంగా అయితే కంపల్సరీ ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది. కాకపోతే ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి. సో అంతేనండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్. బాయ్.